ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సావిత్రి అత్తయ్య అదృశ్యం వెనుక ఉన్న హస్తం ఎవరిదో, దాని వెనుక ఉన్న దుష్టశక్తులేవో వాటిని బయటకు తీసుకురావాలి. అలాగే అన్యాయంగా తన ప్రాణం పోగొట్టుకున్న లలిత ఆత్మకి శాంతి కలగాలి. మీ చెల్లెలు నాగవల్లికి చేసిన మోసానికి శిక్ష పడాలి. ఇలా ఒకటి కాదు శ్రీవల్లి, చాలా కారణాలున్నాయి. ఎలాగైనా నేను పోలీస్ ఆఫీసర్ అయి దుర్మార్గాన్ని అణిచేయాలి. దుర్మార్గుల్ని కటకటాల పాలు చేయాలి. అదే నా లక్ష్యం. అందుకు మీ సహకారం ఉండాలి. మేమెప్పుడూ నీ వెంటే ఉంటాం. కానీ అన్నయ్య నీతో నడుస్తాడో లేదో అని ఆలోచిస్తున్నాం. శివ, మీ పెద్దనాన్న వాళ్ళు వచ్చారు. అదేంటి శ్రీవల్లి, దేవాబావ వచ్చాడని నా చెల్లితో చెప్పొచ్చు కదా. చెప్పవచ్చు. ఏంటి? ఒరే నువ్వేందమ్మా వాళ్ళందరితో ప్లేట్లు తీస్తున్నావు? తీయకుండా అలాగే ఉంచితే ఈగలు ముసురుకుంటాయి పెదనాన్న. ఇంట్లో మీరు తిన్న ప్లేట్లు మీరెప్పుడు తీసుకోలేదు కదా. పోలీస్ ఆఫీసర్ అయితంది కదా పెద్దోడా, ఆ మాత్రం పొగరుండాల. ఈ కబుర్లకేం కానీ వచ్చిన పని చూసుకుని పోదాం పదమ్మా. మనవరాలా, నా మనవళ్ళ పోలీస్ ఆఫీసర్ అయితా ఉండావు. పరీక్షల్లో పాస్ అయినందుకో బంగారపు గొలుసు జయించిన. మెళ్ళో వేద్దామని తీసుకొచ్చిండా. అక్కర్లేదు నానమ్మ. ఏందిరా పెద్దోడా, పిల్ల బంగారం వద్దంటుంది. బంగారంలా చూసుకునే ఆడపడుచులుండగా పుట్టింటి నుండి ఎలాంటి బంగారంని ఆశించను. సంతోషం. ఆడపిల్లంటే ఇట్ట ఉండాలి. చూసినారా? మేం మెచ్చుకుంటూ ఏమిచ్చినా వద్దంటుంది. పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా వరదరాజు గారు. గంగా, ఇక నువ్వు ఈ హోటల్ కూడా ఎత్తేయచ్చు. ఎవరు చెప్పారు ఎందుకు తీసేయాలి? ఎందుకంటే వేంటి గంగా, శివపార్వతి పోలీస్ ఆఫీసర్ అయితే నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. నిజమే. అమృతవల్లి ఎంతమంది కట్లేసినా, శ్రీవల్లి స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఇక్కడ ప్లేట్లు కడిగినా, శివ తిన్న ప్లేట్లు తీసేసినా రోజుకి ₹1,000 కూడా సంపాదించలేరు. 1000 అనుకో, అంటే నెలకి 30,000. అట్టాగని పెండ్లం సంపాదన మీద మొగుడు, ఆడపడుచులు, మాంగారు ఆధారపడాలంటారా ఏంది? ఊరుకో అమ్మా, వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు అట్ట అంటే. అన్నయ్య, ఇంటికెళ్దాం పదా. నాకు అర్జెంట్ పని ఒకటి పడింది. మళ్ళీ అరగంటలో వచ్చేద్దాం. రా అన్నయ్య. నువ్వు ఆగమ్మా, కంగారేం పడకు. నేనేం వాళ్లతో గొడవ పడను. మేమేం చేసామని గొడవ పడతారు? జనాలు అనుకునే మాటలు కూడా మనసుకు తీసుకుంటే బాధేస్తుంది. శివపార్వతి మీరు తీసుకొచ్చిన గొలుసు వద్దంది కదా, ఇంక వెళ్ళండి మావయ్య. అదేంటమ్మా, నువ్వు పుల్లట్టు బాగా వేస్తావంట కదా? పుల్లట్టు వేస్తుంది కానీ పుల్లలెట్టే వాళ్ళకి వేయదు పెదనాన్న. నువ్వు అట్ట అంటావని తెలుసు గాని ఒక విషయం చెప్తా ఇనుకో. నీ మొగుడు మగాడైతే నీ సంపాదన మీద ఆధారపడడు. పడను. శివ కష్టాన్ని మీరు అర్థం చేసుకోకపోయినా తన ఇష్టాన్ని గౌరవిస్తాను.
మా ఇంట్లో ఉంటున్నందుకు తన జీవితం బాగుండాలనుకుంటానే గాని తన జీతం ఇంకా బాగుండాలని నేను లెక్కయ్యను. నీకు సరైన చదువు లేదు, నీ భార్య ఆఫీసర్ అని నిన్ను ఎగతాళి చేస్తే చేస్తే చేయని బాబాయ్, అది నిజం కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఇదిగోండి పూర్ణచంద్రరావు గారు, భవిష్యత్తులో నేను ఎంత పెద్ద స్థాయికి వచ్చినా సరే గంగా బావని ఎగతాళి చేసే వాళ్ళకి ఒక్కటే చెప్తాను, దుర్మార్గుల మెడలు విరిచి ఈ పోలీస్ ఆఫీసర్ మెడలో తాళి కట్టిన నా మొగుడు గంగా అలియాస్ గంగాధరం భార్యనైన నేను తనకి మాటిస్తున్నాను, తన మాట జవదాటనని 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 జవదాటనని. శభాష్ శివ, ఇదే మాట మీద ఉండాలి నువ్వు. ఉంటాను. ఉద్యోగం చేయడానికి ఊరు దాటి పంపించాలి. పంపిస్తాడు. ఇట్టాగే మీ నాన్న మీ అమ్మని పని కోసం ఊరు దాటించాడు గంగ. ఆ తర్వాత ఏమైంది? కోప్పడకో, నిజం నిష్ఠూరంలానే ఉంటుంది. ఆటో శంకర్ కనబడకుండా పోయాడు. ఆ తర్వాత సావిత్రమ్మ కూడా కనబడలేదు. ఆడపిల్లలు ఊరు దాటకూడదని చెల్లెళ్ళని పెంచిన వాడివి, ఇప్పుడు పెళ్ళాన్ని పంపిస్తే మాట పడాల్సి వస్తుంది కదా గంగా. దేనికో ముడి పెట్టి మాట్లాడతారేంటి? వాళ్ళన్నది నిజమే శివ, వాళ్ళన్నది నిజమే శివ, వాళ్ళన్నది నిజమే శివ. బావా, బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఏ ఉద్యోగము చేయనక్కర్లేదు, ఏ ఉద్యోగము చేయనక్కర్లేదు, ఏ ఉద్యోగము చేయనక్కర్లేదు. అన్నయ్య, అవునమ్మా, ఇప్పుడు మనకున్న దాంట్లో తృప్తిగా బతుకుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కాదన్నయ్యా, నా మాట దాటనని శివ మాటిచ్చింది. వాళ్ళ ఇష్టమమ్మా, పోదాం పద. మన పని అయిపోయింది, వాళ్ళ పనులు చేసుకోవాలి కదా. పోదాం పదండి. క్లీనింగ్ ప్రాసెస్ కదా, టైం పడుతుంది. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.